హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రైస్ పిండితో, బియ్యం పిండితో రోల్స్ చేసుకుందాము. కురుకురే టైప్లో పిల్లలకి బాగా నచ్చే రెసిపీ అండి ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ఉప్పు, కారం, నువ్వులండి, నువ్వులు, వాము, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి. దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసానండి. ఇందాక నెయ్యి చెప్పడం మర్చిపోయాను మీకు. నెయ్యి కానీ ఆయిల్ కానీ. దానిలో మనం బియ్యం పిండి వేసి వేగించుకుందాం. ఇలా వేగించుకోవటం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువేమీ వేగించక్కర్లేదండి. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒట్టి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి ఏం తేడా చేయదు. అందులో నువ్వులు వేస్తున్నాము, హెల్దీ, ఫుల్ కాల్షియం. ఎన్ని తిన్నా పిల్లలకి తేడా చేయదు. పిండి వేగిపోయిందండి. ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుని కలుపుకుందాము చల్లారాక. ఈ లోపల పిండి కలుపుకోవడానికి ఇదే స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుందాము. ఈ పిండిలో 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. అలాగే 1 స్పూన్, చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను, 1 చిన్న స్పూన్ కారం, 2 స్పూన్లు నువ్వులు వేసుకోవచ్చండి, కమ్మగా ఉంటుంది. వాము, చిన్నపిల్లలకి మాత్రమే వేసినప్పుడు వాము ఒకటే వేస్తే సరిపోతుంది, కారం వేయక్కర్లేదు. వాళ్ళకి వాము ఘాటు సరిపోతుంది. ఉప్పు, వాము, నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేడిగా ఉందండి పిండి. కొంచెం చల్లారాక మనం కలుపుకుందాము. చాలా బాగుంటుంది అండి, కమ్మగా ఉంటాయి. చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా తినొచ్చు. టీ టైంలో పిండి తిని టీ తాగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుందాం. వాటర్ కూడా కాగిపోయినాయి. వాటర్ కాగిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్. ఇది కావస్తే మళ్ళీ పోసుకుందాము, మళ్ళీ పలచగా అయిపోతుంది. ఏమన్నా అవసరం అయితే మళ్ళీ పోసుకుందామండి. ఇది ఇలా మూత పెట్టేసి ఉంచుదాము. కొంచెం మగ్గుతుంది. 1 నిమిషం చల్లారాక చేసుకుందాం. చల్లారిందేమో చూద్దామండి. కొంచెం వేడిగా ఉండగానే కలిపేసుకోవాలి. కొంచెం
చెమ్మ చేసుకుని చెమ్మ చేత్తో కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉంటే మనం కాసుకుని వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక స్పూన్ కొద్దిగా వేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా ఉంది. కొద్దిగా వేస్తున్నాను. ఇవి ముందు కాసి మరగబెట్టుకున్న నీళ్ళండి, సరిపోతుంది. ఇవి మనం రోల్స్లా చేసుకోవాలి. మనం బెల్లం తాలికలు, పాల తాలికలు చేసుకుంటాం కదా, అలాగే రోల్స్లా చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ఉండల కింద చేసుకుని రోల్స్లో చేసుకోవాలి. ఇదిగోనండి పిండి ఇలా ముద్ద కింద చేసుకున్నాం. ఇంతంత చిన్న బాల్స్ కింద చేసుకుని ఈ బాల్స్ని ఇలా చేతిలో పెట్టుకుని ఇలా రెండు అరచేతులతో ఇలా ఇలా పామితే ఇలా అయిపోతుందండి. ఇలా రోల్స్ కింద చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి పిండి ఇలా చేసుకుని రెండు అరచేతులతో లేదా ఈ బోర్డు మీద ఇలా పావినా సరిపోతుందండి. ఇలా రౌండ్గా చేసుకుని చేత్తో ఈ బాల్ దీని మీద బోర్డు మీద ఇలా పాముకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుని బాల్ కింద చేసుకుని ఇలా అరచేతిలో ఇలా పాముకుని ఇలా అయితే సరిపోదు. ఇలా వస్తుంది. చేతిలో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. మొత్తం పిండి అంతా కూడా అలా చేసేసుకోవాలని తర్వాత వేగించుకుందాం. మొత్తం చేసానండి. ఇప్పుడు వేగించుకుందాం. నూనె కూడా కాగిపోయింది, ముందే పెట్టుకున్నాను. ఇప్పుడు వేగించుకుందాం. ఇప్పుడు అవన్నీ ఇందులో వేసేసుకుందామండి. నూనె కాగిపోయింది. నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేసి వేగించుకోవాలండి. లోపలికంటా వేగుతాయి. వేసిన వెంటనే కదపకూడదు.
చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. వీటిలో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, నువ్వులకు బదులుగా పెసరపప్పు వేసుకోవచ్చు. బియ్యం పిండి కాదండి, వేగటానికి కొంచెం టైం పడుతుంది, స్లోగా వేగుతాయి. అందులో మనం సిమ్లో పెట్టాం కదా, లోపలికంటా వేగాలని. లేకపోతే లోపల మెత్తగా ఉంటుంది, పైకేమో మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా వేగిని చాలా బాగుంటాయి. పుట్టి బియ్యం పిండే కాబట్టి ఏం తేడా చేయదు, ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు. ఇందులో శనగపిండి వేయలేదు కాబట్టి కలర్ రావండి, వైట్గానే ఉంటాయి. వేగిపోయినాయి, తీసేద్దాం. సౌండ్ చూసారా ఎలా వస్తుందో? ఒకసారి హైలో పెట్టి మళ్ళీ అన్నీ వేసేద్దామండి. వేసాక మళ్ళీ సిమ్లో పెట్టేద్దాం. వేగటానికి 5 మినిట్స్ పడుతుందండి, సిమ్లో పెట్టేస్తున్నాను. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. చల్లారాక కలర్ వస్తాయి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసు. ఫ్రెండ్స్, అయిపోయినాయండి బియ్యం పిండి రోల్స్. చాలా చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేసి చూడండి. ఎంత గలగలలాడుతున్నాయో చూడండి. చాలా బాగున్నాయి, చాలా గుల్లగా వచ్చాయి. ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.